ఈషావళి సార్ గారికి, ఖాన్ బాషా గారికి, పదవి పార్టీలకు ఇంకా పెద్ద చాలా మంది ఉన్నారు. రమణారెడ్డి అన్న గారు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్. వేదిక జరిగిన మా తెలుగుదేశం మైనార్టీ నాయకులకి, ఇతరత్ర తెలుగుదేశం సంబంధించిన నాయకులు, ముస్లిం మహిళలు, సోదరులు అందరికీ సలాం. ముఖ్యంగా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. పెద్దలు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టిందేదే బడుగు బలహీన మైనార్టీల కోసమే. ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే 1983లో అతను రాజ్యాధికారం సీఎం అయిన వెంటనే ప్రతి ఒక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడ మండలాధ్యక్షులు ఉన్నా మనకి రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆ రోజు కోఆప్షన్ మెంబర్లు ప్రతి ఒక్క మండలంలో ఇచ్చినాడు. మండలాలే కాకుండా సర్పంచులు ఎన్నికైనా కూడా సర్పంచ్ దాంట్లో కూడా మన గ్రామాల్లో కోఆప్షన్ మెంబర్ నుంచి గౌరవించినారు. ఇంకో అడుగు ముందుకు పోతే మున్సిపాలిటీలు ఇచ్చినారు, జడ్పీ చైర్మన్లు ఇచ్చినారు. ఎందుకంటే మనం ఎన్నిక కాబడేదానికి చాలా కష్టపడాలా. అటువంటి వాళ్ళకి రాజ్యాధికారంలో వాళ్ళు బాగుపడాలని చెప్పి ఆ రోజు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ రోజు ముస్లిం సోదరులని ఆదరించి దగ్గర తీసుకున్న ఘనత ఎన్టీ రామారావు గారి. అయితే ఇంకా అతను ఎన్నో సంస్కరణ చేసినారు. ఎందుకంటే మండల వ్యవస్థ నుంచి పాలనాపరంగా మనం చుట్టూరా తిరగాలంటే ఎక్కడ పోయినా కూడా సామాన్యునికి ఎంఆర్ఓ పోయినా, రెవెన్యూ ఆఫీసుకి పోయినా కూడా ఇబ్బందులు పడతా ఉంటే మండల వ్యవస్థ పెట్టి అక్కడ ఉండే గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి కూడా అందించడం. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి సముచిత స్థానం కల్పించేదానికి మనది ప్రతిభా భారతి గంట వాళ్ళు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చి మనకి చదువు రాలేకుండా కూడా ఎవరైతే గుర్తున్నారో ప్రతి ఒక్కరిని పిలిచి ఆ రోజు ఎవరో రెండులో చౌదరిలో వాళ్ళు ఇల్లు అందరూ రాజ్యాలు వెళ్తా ఉంటే ఆ రోజు కాలంలో ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ప్రతి ఒక్క బడుగు బలహీన మైనార్టీలకు వెతికి ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి ఉంది. అట్లాగనే అందుకోవాలపోతే రాజకీయంగా చూస్తే ఎంపీ స్థానానికి గుంటూరులో ఎంజీ రంగా మీద పెద్ద నాయకుడు ఎంజీ రంగా గారు. అటువంటి నాయకుడి మీద లాల్జన్ బాషా గారిని పెట్టి అఖండ మెజార్టీని గెలిపించింది కూడా మన నందమూరి తారక తీసేసేసారు పెద్దలు. అట్లా అడుగుపోతే అతని అడుగుజాడలో నడుస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు పార్టీని, మన కార్యకర్తల్ని, నాయకులు రెండు కళ్ళగా చూసుకొని పార్టీని కాపాడుకొని వచ్చి మనందరూ భవిష్యత్తులో బాగుండాలని చెప్పి అతను ఆ రోజు పెద్ద మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి చైర్మన్లు కూడా షరీఫ్ గారు ఉన్నారు. మొట్టమొదటి మంత్రివర్గ స్థానంలో ఫారూక్ అన్న గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు కొన్ని సంస్కరణలు చేశారు. అంతేకాకుండా మైనార్టీ ఫైనాన్స్ ద్వారా ఫారూక్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్నగారు షరీఫ్ గారు మనందరికీ కూడా వీధుల్లో ఏడైనా అప్పు తేవాలంటే 10 రూపాయలు, 5 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీతో సతమతం అవుతున్నారు. కాబట్టి దుకాన్ మకాన్ అని చెప్పి ఆ రోజు చంద్రబాబు సంస్కరణ తెస్తే దాన్ని అమలు పరిచిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తుల్లో ఎందుకు షరీఫ్ గారికి ఒక అభిమానం అంటే ఎప్పుడు తపన పడతాను ఎందుకు ఏం చేయాలని. ఒక్కటి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఫారూక్ గారు చాలా తూర్లు పర్యాలను మనం పర్యటించి దీన్ని కాపాడేదానికి అన్ని విధాలు చేసినారు. భగవంతుడు ఇటువంటి వాళ్ళకి ఇంకా పదవులు ఇచ్చినా కూడా మనందరికీ కాపాడుకుంటారని చెప్పి చెప్పుకుంటాను. ఇంకా స్థానికంగా ప్రభావం గురించి అన్ని తెలిసిన వాళ్ళే. ఎందుకంటే అతను ఎన్నో విధంగా అనంతపుర అభివృద్ధికి పాటుపడినారు. సెక్యులర్ భావం కలిగిన వ్యక్తి. నేను దాదాపు 71 నుంచి మేము మిత్రులుగా ఉన్నాము. అతని గురించి చెప్పాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఈరోజు రోడ్ల గురించి చెప్పినారు. అతను రోడ్లే కాకుండా మసీదు అది అట్లే కాకుండా మా బాలురా వసతి గృహాలు కట్టేదానికి, హాస్టల్ కట్టేదానికి ఇంజనీరింగ్ కాలేజ్ కాడ కూడా ఆ రోజు వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళ మంత్రులుగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన స్థలాన్ని కూడా ఈరోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఒక పునాదిలో ఒక రాయి కూడా వేయలేదు. ఇప్పుడు కూడా స్థలం అట్లే పడింది. అంతేకాకుండా గుంటకల్లో 100 కోట్లు వేసి మహిళా హాస్టల్ కట్టారు, ఉర్దూ హాస్టల్. దానికి ఇప్పుడు ఏమైంది, అసాంఘిక కార్యాలు జరుగుతాయి. తలుపులు తీసేసినారు, కిటికీలు పోయినాయి, వాకిలు పగులు కొట్టినారు, అసలు బండలు పగులు కొట్టినారు. అన్ని కోట్లు అది హాస్టల్ చంద్రబాబు హయాంలో కడితే ఇప్పుడు ఉండే గవర్నమెంట్
కక్ష సాధింపుగా ఆ హాస్టల్ని మహిళల కోసం కట్టినది, బాలికల కోసం. మీరు చూసినా కూడా కనపడుతుంది. అటువంటి హాస్టల్ కూడా అభివృద్ధి చేయడం లేదు. మేము ముస్లిం గడి చేసినామంటారు. అంతేకాకుండా బాలుర హాస్టల్ కోసం కట్టింటే ఆ హాస్టల్ని కూడా ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి ఇచ్చిన ఘనత ఇటువంటి ప్రభుత్వం ఉంది. మన ఓట్లతో పెద్ద ఎక్కిన ఈ వైసీపీ ప్రభుత్వం ఇన్ని మోసాలు చేస్తున్నా కూడా మనం చెప్పే నాదుడు లేడు, కాపాడేవాడు లేడు. కేవలం మనం చేసినాం అమ్మఒడి, నాయనఒడి, బావొడి అంటే 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు తీసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీలు 100 రూపాయలు ఉంటే 1500 చేసినారు. గుత్తలు 200 ఉంటే 1500 బాడీ వచ్చి మనం అంత గుత్తలు పెడుతున్నారు. చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను. ఒకవేళ మనం పెళ్లి చెప్పి తాళి కట్టేప్పుడు కూడా పెళ్లి కొడుకు వసూలు చేసేవాడు జగన్. ఎందుకంటే చాలా మూర్ఖుడు. మనం ఏం చెప్పినా అతను విన్నాడు, అతను చెప్పిందే కరెక్ట్. మనం సామాన్యులు ఎంతవరకు చెప్పగలుగుతాం అతనికి? వాళ్ళ ఎన్నికబడిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి ముఖమే చూడలేదు. ఏం తెచ్చి సాధించారు? 10 పథకాలు లేవు, ఏమి లేదు. మనకి ఉంటే గ్యాస్ లేదు, ఏమి లేకుండా ఇస్తానడమో 10,000 తీసుకుంటే 25,000 గవర్నమెంట్ ఉండాలా, లేకపోతే ప్రజల కోసం సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళు కావాలా? మన ఇళ్లలో వీధులలో ఆశాభూర్తి కావాలి, చంద్రబాబు కావాలో మీరు ఆలోచన చేసి. ఎందుకంటే ఉదాహరణ కొన్ని ఉంటాయి. మనము 5 లక్షలు పెట్టి 2 లక్షలు పెట్టి ఇక్కడ ఉండే ఫీజు పెట్టి చదివినప్పుడు 18 లక్షల రూపాయలు ఇచ్చి మన పిల్లల్ని విదేశీ విద్యకు పంపించిన ఘనత చంద్రబాబు గారికి ఉందా లేదా చెప్పండి. మీరు వాస్తవం ఉంటే చెప్పండి, అంతే, వేరేది లేదు. ఇంకోటి మైనార్టీ ఫైనాన్స్లో కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించినారు. సుమోలు ఇచ్చినారు, ఆ రోజు ఇన్నోవాలు ఇచ్చినారు, సబ్సిడీ లేకుండా ఇచ్చిన ఘనత కూడా ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. అంతేకాకుండా హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు సలీం గారు మన జిల్లాకి కావాలన్న హౌసింగ్ అంటే ముస్లింలకు కానీ ఎవరికైనా కానీ అడిగితే వెంటనే శాంక్షన్ చేసిన ఘనత కూడా మనోళ్ళు ఉంటారు. కాబట్టి రాబోయే కాలంలో దేవుడి వీళ్ళకి అల్లా ఆశీస్సులో ఇంకా మంచి పదవులు వస్తే మనందరూ ఆశాదీయులు అవుతాము. మన ఇద్దరు కూడా ఆశాజ్యోతి ఇస్తుంది. అంతేకాకుండా తండ్రి కొడుకులు ఇద్దరికి అల్లా జీవనం కావాలా, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి. రాబోయే కాలంలో మన ప్రభుత్వం గ్యారంటీ వస్తుంది. 165 స్థానాల్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి 9వ తారీఖు చెప్తున్నారో మా డేట్ యాదుంటే ఆ డేట్ చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తారు వాళ్ళు. ఆ దాంట్లో కూడా ఈ మంత్రులుగా ఉంటారు, మనకి అన్ని సహాయ సహకారాలు ఉంటారు. కాబట్టి మన మంత్రులు కూడా ఆలోచించేలా దేవుడు మనకంతా ఆలోచన శక్తి ఇచ్చినారు. ఓట్లు వేసేది మీ చేతుల్లో ఉంది. మీరు ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలా, మన కుటుంబాలు బాగుపడాలా అంటే కూడా. ఎందుకంటే మనమంతా కార్మికులు ఉన్నాము, డ్రైవర్లు ఉన్నాము, రిక్షా డ్రైవర్లు ఉన్నాము, ఆటో డ్రైవర్లు ఉన్నాము. బతుకు జీవనం చేయాలంటే చిన్న అన్నిలు పెట్టుకుని ఈరోజు జీవనోపాధి చేస్తున్నాము. మన జీవనోపాధిలో మన జీవులు కావాలంటే మీ లాగ్రా గురుకులు పెట్టిన ఘనత యోగుందమ్మా మీరు చెప్పండి. మహిళలు అనుకుంటారు చంద్రబాబు కాదా చెప్పండి. వాస్తవం కాదు అనండి, నోరు లేదా మనకి అనలా. ఒప్పుకోండి అమ్మా, మీరు యాత్రను కొట్టండి, తెలుస్తుంది. అర్థం లేదా? అటువంటి మహానుభావుడు మనకు కావాలి, మంచి ప్రభుత్వం కావాలి, రామరాజ్యం రావాలని వీళ్ళు చెప్పుకుంటాను. రామరాజ్యం కాదు లేదు, ఎందుకంటే రాక్షస రాజ్యం. ఎందుకంటే చెల్లి లేదు, తల్లి లేదు, ఒల్లి లేదు అన్నట్టు అతను అటువంటి వాడు చీడపురుగు రాష్ట్రానికి. ఒకటి కూడా లేదు మనకి. అందుకోసం చెల్లిని తల్లిని చూడడం మీకన్నా చూసాలని చెప్తూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలానికి మన పార్టీకి అఖండంగా ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇస్తున్నారు. ఒక్కరు చాలా మంది మాట్లాడుతున్నారు, మొత్తం మాట్లాడుకోరుకుంటూ ఇప్పుడు రిటైర్డ్ ఎస్పీ వలి గారు 2 నిమిషాలు మాట్లాడుకోవాలి.